నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో మెగా డీఎస్సీ అక్రమాలపై వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉధృతంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్న వైసీపీ శ్రేణులు బారికేడ్లను తోసుకుంటూ వైఎస్సార్ విగ్రహం వరకు నిరసన కొనసాగించారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ క్రీడా కోటలో అవకతవకలకు పాల్పడిందని వైసీపీ సీఈసీ సభ్యుడు శ్యాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈరోజు జెన్జీ అంటే మేమందరం ఏకతాటి మీదకి వస్తాం. ఈరోజు రాష్ట్రాన్ని కాదు కదా, కేంద్రాన్ని కూడా కదిలించి అక్కడ ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయించిన సంగతి మనకందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి 2025లో జరిగిన డిఎస్సికి అవకతవకలు జరిగాయి. అదేవిధంగా ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద మన ప్రభుత్వం, ఈ రోజున్న ప్రభుత్వం ఏదైతే కొన్ని ఆటల్ని చేర్చకూడనటువంటి ఆటలను తీసుకొని వచ్చి డిఎస్సీలో చేర్చారో వీటికి సంబంధించే మేము ఈ రోజు అవకతవకలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్లెక్కితే, కనీస పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈ రోజు మాట్లాడుతుంటే ఎవరు కూడా అధికార పార్టీకి సంబంధించి దీని మీద నిర్దిష్టమైన సమాధానం ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయినాయి. ఎందుకంటే ఈ రోజు ఉన్న ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తలదహలాడుతున్న సందర్భంలో ఈరోజు డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం తెలియజేస్తూ, అదేవిధంగా లోకేష్ బాబు గారిని రాజీనామా చేయాలని చెప్పి మూకుమ్మడిగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. మరి మేము చేసింది ఏంటంటే నిర్దిష్టంగా 3 డిమాండ్లపై ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటి మెగా డిఎస్సీ అయితేనేమి, రెండోది వచ్చేసి మరి ఏదైతే ఎలక్షన్ ముందు మీరు మ్యానుఫ్యాక్చర్లో పెట్టి యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేని పక్షంలో తక్షణమే జూన్ 24 నుంచే ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామని చెప్పారు. మరి మూడవది ఆనాటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రింబర్స్మెంట్. మరి ఎంతో మంది పేద విద్యార్థులు ఈ రోజు మరి మంచి ఉద్యోగాలు చేస్తున్నారంటే విద్యను అభ్యసించి ఆ రోజు పేదలకి విద్య దూరం కాకూడదు, అదేదో నా ప్రభుత్వం భరిస్తుందని ఫీజు రింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. తనైన 5 సంవత్సరాలు కూడా ఫీజు రింబర్స్మెంట్ చక్కగా చెల్లిస్తూ మరి ఈ రాష్ట్రంలో విద్యకి పెద్దపీట వేస్తూ మరి రాష్ట్రంలో ఎన్నో లేనటువంటి విద్యకి ఎన్నో శ్రీకారాలు చుట్టి అమ్మఒడి మొదలుకొని నాడు నేడైతేనేమి, విద్యా కానుక, విదేశీ కానుక అయితేనేమి, వసతి దీవెన, విద్యా దీవెన ఎన్నో ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారా అభివృద్ధి చెందాలి, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఒక మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మహా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.